వెల్కమ్ టు గాంధీవం. అవసరం ఉన్నంత వరకు వాడుకోవడం, అవసరం తీరిపోగానే లేదా సమస్య రాగానే ముఖం చాటేసి వేరే వాళ్ళపైకి నిందలు నెట్టేయడం మన దేశ రాజకీయాల్లో ఈ అవకాశవాద కళకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే. తాజాగా జార్ఖండ్లో జేపీఎస్సీ పేపర్ లీక్ వివాదాన్ని తీసుకోండి. బయట విద్యార్థులు రోడ్డెక్కి పోరాడుతుంటే లోపల ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏం చేశారు తెలుసా? సమస్యను పరిష్కరించాల్సింది పోయి సొంత కూటమి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వంపైనే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తూ డ్రామాలు ఆడారు. ప్రభుత్వాన్ని బాధ్యతలను నడిపించడంలో భాగస్వామ్యం వహించరు, కానీ వివాదం రాగానే మాకేం సంబంధం లేదు అని పక్కకు జరిగిపోతారు. అసలు కాంగ్రెస్ చరిత్ర తిరగేస్తే ఇలాంటి నమ్మక ద్రోహాలు కొత్త ఏమి కాదు. 1979లో చరణ్ సింగ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిచ్చి సభలో విశ్వాస పరీక్షకు సరిగ్గా ముందు కాలికి బుద్ధి చెప్పారు. ఇంకా 1991లో చంద్రశేఖర్ ప్రభుత్వంపై హర్యానా పోలీసులు రాజీవ్ గాంధీ ఇంటి ముందు నిఘా పెట్టారు అనే ఒక చిన్న సాకు చూపి ప్రభుత్వాన్ని గుల్చేశారు. ఇంకా 1997లో దేవేగౌడ, ఐకే గుజరాల్ ప్రభుత్వాల కథ కూడా అంతే. తమ స్వార్థ రాజకీయాల కోసం మధ్యలోనే పీఠమూడి వేసి దేశాన్ని ముంచేశారు. ఇక 2G స్కామ్ బయటపడినప్పుడు సొంత తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మిత్రపక్షమైన డిఎంకే పైకి నిందలు నెట్టడం మనమంతా చూసిందే. కేంద్రంలోనే కాదు, రాష్ట్రాల్లోనూ వీళ్ళ తీరు మారలేదు. బీహార్లో మహాగఠబంధన్ అయినా, కర్ణాటకలో జేడీఎస్ కూటమి అయినా అడుగుపెట్టిన ప్రతి చోట అంతర్గత కుమ్ములాటలతో, కూటములతో కూల్చడమే వీళ్ళకి వచ్చు. 2024 ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఓటమి ఎదురు కాగానే మిత్రపక్షాలదే తప్పంటూ నిందలు మోపారు. అన్నిటికంటే ఘోరం ఏంటంటే తమిళనాడులో ఏకంగా 22 ఏళ్లుగా డిఎంకేతో కలిసి ఉన్న బంధాన్ని మే 2026 ఎన్నికల ఫలితాలు రాగానే క్షణాల్లో తుంగలో దొక్కేశారు. డిఎంకే ఓడిపోగానే ఏమాత్రం నైతికత లేకుండా ఆ బంధాన్ని తెంచేసి మంత్రి పదవులే లక్ష్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి షరతులతో కూడిన మద్దతు ప్రకటించారు. కేరళలో చూస్తే జాతీయ స్థాయిలో ఇండీ కూటమి అని కబుర్లు చెప్తూనే రాష్ట్రంలో సిపిఎం ప్రభుత్వంపై దాడులు చేస్తారు. సిద్ధాంతాలు లేవు, నైతిక విలువలు అసలే లేవు, కేవలం అధికార దాహం, స్వార్థ రాజకీయాలే పరమావధిగా భావించే కాంగ్రెస్ను నమ్మి కూటమి కడితే చివరికి మిగిలేది ఘోర పరాజయమే. వెన్నుపోటే అని చరిత్ర మళ్ళీ మళ్ళీ నిరూపిస్తూనే ఉంది. ఇటువంటి వార్తలు మన ఛానల్లో రోజుకోటి వస్తుంటాయి, చూస్తూనే ఉండండి. గాంధీవం. జై హింద్.